ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. మరి నిన్నటి రోజున రాధాకృష్ణ స్త్రీకి ప్రత్యేకంగా మాతృత్వ భావన అనేది నిండి నిబిడీకృతమై ఉంటుంది అని చెప్పననేసి బాబావారు సాటే నుంచి తన్ని ఎలా రక్షించింది అన్నీ కూడా వామన్కి చెబుతుంది. మరి ఈరోజు వయసుతో నిమిత్తం లేకుండా తనకంటే వయసులో చాలా పెద్దవారిని, చిన్నవారిని, సమవయస్కులను కూడా స్త్రీ మాతృభావనలతో బిడ్డలుగా చూడగలదు. ఈ భావన పురుషులలో యోగులకే సాధ్యం, సాధారణ పురుషులకు సాధ్యం కాదు. సంస్కార హృదయులకు సాధన మీద సాధ్యమవుతుంది. బాల విధవను, తరుణ విధవను అయిన నేను రాధాకృష్ణుని, సాయినాథుని ఆరాధించాను. నాకు మిగతా వారంతా బిడ్డలే. స్త్రీ షట్కర్మయుక్త, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, క్షమయా ధరిత్రి, రూపేచ లక్ష్మి, సేనేషు రంభ, షట్కర్మయుక్త ఖలు ధర్మపత్ని అన్నట్లు భర్తకు స్త్రీ మాతృస్వరూపిణి. చాలా సందర్భాలలో స్త్రీకి భర్త పితృ సమానుడే. చాలా విషయాలలో ఇది అర్థం కాని వేదాంతంలా అనిపించిన అనుభవం మీద, సాధన మీద అర్థమయ్యే మానవ రహస్యం. వామన్ సాటే మర్నాడు వచ్చాడన్నానా, ఏమి చేద్దాం సాయినాథుని కోసం అన్నాడు. సాయి మహారాజు లెండికి వెళ్లే మార్గంలో రెండు వైపులా బలమైన సిమెంటు స్తంభాలు వేసి వాటిపై బలమైన ఇనుప కమ్మీలు, ఆర్చీలు అలా వంచి ఇరువైపులా జాజి, మల్లె, బఠాణి, మాధవీ లతల్లాంటి సువాసనలు వెదజల్లే లతలు, మొక్కలు నాటించు. వాటి పెంపకం, పోషణకు తోటమాలిని నియమించు. ఆ లతాలతలు లతా పందిరిలులా నా రాధాకృష్ణుని లతా మంటపాలలా అల్లుకుని సాయి మహారాజుకు ఛత్రం పట్టినట్లుండాలి సుమా. త్రోవంతా సిమెంటు చష్టాలనో పాలరాయి పరిపించో మృదువుగా చేయించు. ఎందరో కోటీశ్వరులు, లక్షాధికారులు వచ్చి సాయిని సేవిస్తున్నారు. ఉట్టినే సాయి మహారాజ్ వద్ద కూర్చుని కబుర్లు చెబుతూ ఆయనను తమలో ఒకనిగా చేసి ఆయన దైవం అనే మాట మరుస్తున్నారు. కొందరిని సాయి మహారాజ్ వెండి పల్లకి, వెండి పాదుకలు, ఛత్రచామరాలు, రక్షక భటులు ధరించే వెండి దండాలు, వెండి బెత్తాలు తీసుకురమ్మని చెబుతాను. ఆ మాత్రం ఖర్చు పెట్టలేదా దైవం కోసం? వెండి సింహాసనం చేయిస్తాను. శ్యామసుందర, శ్యామకర్ణ అనే గుర్రాన్ని అలంకరించే జీనులు ఖరీదైనవి. దాని కాళ్లకు కట్టే గజ్జలు తీసుకురమ్మంటాను. సాటే, ఎందరో భక్తులు షిరిడీకి వస్తున్నారు, రావాలి కూడాను. వారందరికీ వంట సామాగ్రి ఉండాలి. పెద్ద పెద్ద అండాలు, ఇత్తడి తప్పాళాలు, వెండి సామాగ్రి తీసుకురమ్మని చెబుతాను. సాయి మహారాజు భూమిపై వేసే ప్రతి అడుగుకు అత్యంత వైభోగం జరగాలి. ఆయన సర్వలోకాలకు సర్వం మహాచక్రవర్తి. ఈ మామూలు కోటీశ్వరులకెవరికీ జరగని విధంగా ఆయనకు వైభవం. 4 ఆరతులు జరిగినప్పుడే తమలో ఒకడు కారు. సాయి తమకంటే అతీతులు. సాయి తాము ఆయనను సేవించి తరించాల్సిన వ్యక్తులే గాని తాము అతి చనువుతో ఆయన కరుణను దూరం చేసుకున్న వ్యర్థులుగా, కేవలం డబ్బు భూషణాలుగా మిగిలిపోకూడదని గుర్తించాలి. నేనా విధవరాలిని, డబ్బు నా అనేవారు ఏమీ లేనిదాన్ని, కానీ నాకు పై కోరికలన్నీ తీర్చాలని ఉన్నా సాధ్యపడని దాన్ని. నా శాలకు ప్రతి ఒక్కరూ వస్తారు. అందరికీ భోజన వసతి కల్పిస్తాను. నేను అందరికీ అమ్మనే. ఆజ్ఞాపించి మరీ చేయిస్తాను. ఈ 5 అడుగుల 2 అంగుళాల పొడవున్న రాధాకృష్ణ ఈసరికే ఏర్పడి ఉన్న సాయి సంస్థానం, సాయి ప్రసాదంగా లక్షలాది భక్తులకు అన్నదాన కార్యక్రమాలతో బాటుగా సాయి మహారాజుకు 4 ఆరతులు, చావడి ఉత్సవం, శ్యామకరణ నృత్యం, ఛత్రచామరాలు, సర్వ వైభోగాలు తనదైన అతి తక్కువ కాల వ్యవధిలో చేసి వెళ్ళిపోవాలి. 52 ఏళ్లు, వేలాది కోటీశ్వరులు, లక్షాధికారులు, ఉన్నతోద్యోగులు, సాధారణ భక్తులెవరూ చేయలేని పనులు భవిష్యత్తులో చిరస్థాయిగా ప్రతి సాయి మందిరంలోనూ జరగబోయే ప్రతి వేడుక ఈ రాధాకృష్ణ తన రిక్త హస్తాలతో, కేవలం మనోసంకల్పంతో, మనోబలంతో, దృఢ దీక్షతో గురుదక్షిణగా సమర్పించుకోవాలి. మీరంతా వేలాది, లక్షలాది రూపాయలు దక్షిణగా సమర్పించుకోగలరు. మరి నేను, నా ఈ సంకల్ప బలమే నా గురుదక్షిణ. అవమానాలో, తిట్లో సహించడమే నా శ్రద్ధ, సబూరి. అవే సాయి కోరారు నా నుంచి. నేనది నిస్సంకోచంగా ఇచ్చేశాను. వెళ్ళు, పని ప్రారంభించు అన్నాను. సాఠే విన్నాడు బుద్ధిమంతుడైన బిడ్డలా. కానీ సాయి మమ్మల్ని రాళ్లతో కొట్టి తిట్టి ఆ పనులేమీ జరగనివ్వరేమో
అన్నాడు భయపడుతూ మరలా వచ్చి. ఏం, ఆ మాత్రం తన్నులు తినలేరా? తేరగా బ్రహ్మజ్ఞానం, గురుబోధ, గురు సాంప్రదాయం ముద్ర కావాలా? సరే, మీ అందరికీ భయం, నాకు భయం లేదు. సాయి మహాసాగరానికి వినమ్రంగా తల వంచే తృణ కణాన్ని గడ్డిపోచను నేను. సాయి తిట్లు, తన్నులు, అవమానాలు, చివరకు సాయి విధించే శిక్షలు అన్నీ నేను భరిస్తాను. నేను ఆ పనులన్నిటి వెనుక మీకు వెన్నుదన్నుగా ఉంటాను. మీకు తగలబోయే తిట్లు, తన్నులు నా ఈ శరీరానికే తగలని సాటే. చూడు, కొలిమిలో పెట్టి కాల్చినప్పుడు బంగారానికి వన్నె వస్తుంది, బాగా మెరుస్తుంది. ఇనుమును కొలిమిలో పెట్టి కాల్చి సమ్మెటతో బాదినప్పుడు అది సాగుతుంది. మనిషి మనసు అంతే. భగవంతునితో సమానమైన వాడు సద్గురువు. సద్గురువు నడిచే దైవం, నడిచే తీర్థం. సద్గురువు పదములు పదములు అంటే మాటలు, పదములు అంటే పాదములు, పథములు అంటే మార్గములు. సద్గురువు పథములు సశిష్యునికి మార్గదర్శకాలు. అవి వదిలితే మిగిలిపోయేది అహమే తప్ప దాసోహం కాదు. సాయి మహారాజ్కు ఈ మొండి, బండ, ఒంటరి, నా అనేది ఏదీ లేని శిష్యురాలిపై అపారమైన ప్రేమ, కరుణ, వాత్సల్యం ఉన్నాయి. అందుచేత నేను చేయిస్తున్న పని సాయి మహారాజ్ ఉగ్రులై తిట్టిన తర్వాత ఆమోదిస్తారు. కారణం, ఈ దిక్కులేని పక్షి తన కోసం ఏమీ కోరదు కనుక. 27 ఈ రాధాకృష్ణ అయి 72 సాయి మహారాజుతో ఆత్మ సంబంధమైన బంధం పెనవేసుకున్నది కనుక. వెళ్ళండి సాఠే, మీ పనులన్నీ నేను చెప్పినట్లు చేయించండి అన్నాను. సాఠే అన్నాడు, తల్లి, నీవు చెప్పినట్లు తూచా తప్పకుండా చేస్తాను. నీవు కారణ జన్మురాలివి అని నిన్నటి సాయంత్రం సాఠే నాపై కామదృష్టి ప్రసరింపజేసిన సాధారణ మనిషి అయితే, ఈనాటి ఉదయం ఈ సాఠే నా బిడ్డ, నా శిష్యుడు, నా అనుయాయుడు, దైవ సంబంధ బంధువు. చూశావా వామన్, గడిచింది కేవలం 16 గంటల కాలమే. ఆ కాలం చాలు మనిషి జీవితంలో మహత్తరమైన మార్పు, మలుపు తీసుకురావడానికి. నేను చెప్పడంతో రోజు 4 హారతులు మొదలయ్యాయి. సామూహిక పూజ, చందనం పూజ ప్రారంభమైనాయి. ఇదంతా నా గొప్పతనం కాదు, సాయి మహారాజుకు ఈ దీనురాలిపై గల వాత్సల్యానికి చిహ్నం. ఆయన ప్రసాదించిన శక్తి అది. స్వయంగా అన్ని పనుల్లో పాల్గొన్నాను. అందరితో పాటుగా నేను మగవాడిలా కష్టపడి చేస్తున్నాను. సాయి ఒక ధనవంతుడైన భక్తుని పరీక్షిస్తారే తప్ప భక్తులను వారి హృదయాంతరాళంలోని తీవ్ర కోరిక యొక్క తీవ్రత గమనించి పరీక్షించి మరీ తీరుస్తారు. అదే గురుకృప. అదే మనం సహనంతో, విశ్వాసంతో అందుకోవలసిన ప్రసాదం. అందుకే శ్రద్ధ, సబూరి అనే 2 దక్షిణలు సాయి మహారాజ్ కోరుతారు. అది అర్థం చేసుకోలేని మూర్ఖులు సాయిబాబాను కేవలం డబ్బు, కాపీనం మనిషిగా దుర్భాషలాడుతున్నారు. ఆయన చుట్టూరా డబ్బు గుంజడానికి స్వార్థపరులుగా మూగుతున్నారు. ఆయన వారిని నిరోధించలేకుండా ఉన్నారు. కారణం, వారు అజ్ఞానులు. వారిది అజ్ఞానం. బాబా మహాజ్ఞాని వామన్. అందుకే ఒక ప్రణాళికాబద్ధంగా అన్నీ చేయదలిచాను. రాధాకృష్ణ అయి వామన్ రావు పటేల్ ముందు కూలబడి కూర్చుంది. అలసిపోయినట్లుగా ఆగింది. వామన్ ఆమెను ఒకానొక చైతన్య శక్తి స్వరూపంగా దర్శించాడు. ఇదొక పెద్ద శక్తి చక్రం. నిరంతరం తిరుగుతూ ప్రక్కనున్న చిన్న చిన్న చక్రాలను తన కదలికతో కదిలిస్తూ, త్రిప్పుతూ, కాలచక్రాన్ని గడియారం లోపల త్రిప్పే యంత్ర సముదాయంలా ఒక పెద్ద కర్మాగారంలో వేలాది చిన్న చిన్న యంత్రాలను కొన్నిటిని తన వైపుకు, మరికొన్నిటిని వ్యతిరేక దిశకు త్రిప్పుతూ మొత్తం కర్మాగారాన్ని నడిపే ఒకానొక పెద్ద యంత్రంలా ఈమె షిరిడీలోని ఈ చిన్న శాలలో ఉంటుంది. సౌందర్యం మూర్తిభవించిన ఈ మహాతలిలో సాయి మహారాజ్, సాయి సంస్థానం, సాయిని గురించి ప్రపంచానికి చాటి చెప్పాలనే ధ్యేయం తప్ప మరే స్వార్థము లేని మహా పరమాణు శక్తి స్వరూపిణి. అది గుర్తించలేని మూర్ఖులే ఈ అగ్నిశిఖను కేవలం ఆడదిగా, ఆటబొమ్మగా భావించి విమర్శిస్తారు. ఆ దృష్టితో చూస్తారు. వామన్ రావు పటేల్కు ఒక క్రొత్త లోకం కనిపించింది. గురుసేవ ఎంతటి కఠోరమైన దీక్షో, తపస్సో, పరీక్షో, అందులో ఎంతటి శ్రద్ధ, ఓర్పుతో కూడిన నిష్ఠ అవసరమో, గురుపాద తాడనాన్ని అయినా దివ్య మంత్రోపదేశంగా భావించగలిగే విశ్వాసం ఉండాలో ఈ మహాశక్తి స్వరూపిణి తనకి పరోక్ష బోధ చేసింది. సాయిబాబా దైవం అయితే ఆమె గురురూపిణి.
వామన్, చాలా చాలా చెప్పాను. అందరితో ఇలా చెప్పలేను. కారణం, నీలో జన్మాంతరాలలో తప్పిపోయిన కన్నబిడ్డను చూశాను. నా ఆశయాలను మరో రూపంలో నీవు శ్రీ సాయి ప్రచారంలో సాధించగలవు అనే ఆశ ఏర్పడింది. అది దైవ ప్రేరణే. 3 గంటల కాలం ఎంత మహోన్నతంగా గడిచిపోయిందో అర్థమైంది వామనుకు. సాయి మహారాజును, ఆయన నన్ను తరుముతున్నా, తిట్టినా, రాళ్లు విసిరినా క్షణం క్షణం అనుసరించాను. ఈ 4 ఏళ్ల కాలంలో మసీదు, చావడి, సాయి మహారాజ్ వెంటనంటి పరిగెత్తేదాన్ని అంది చివరిగా రాధాకృష్ణ అయి. వామన్ సెలవు తీసుకుని వచ్చాడు. దీక్షిత్ వాడాలో పడుకున్నా అతడికి ఆ రాత్రి సాయినాథుడు షిరిడీ దైవంగా ప్రత్యక్షమైతే షిరిడీ సాయి సంస్థానాది దేవతగా రాధాకృష్ణ అయి కనిపించసాగింది. సాయిబాబాకు నామకరణం మహల్సాపతి లాంటి నిర్మోహ భక్తుడు చేస్తే సాయిబాబాకు 4 ఆరతులు, పల్లకీ ఉత్సవం, శ్రీరామనవమి, ఉయ్యాల సేవ, శ్రీకృష్ణాష్టమి, ఆ రోజు ఉరుసు ఉత్సవం, గంధోత్సవం లాంటివన్నీ వైభవోపేతంగా జరిగేవన్నీ తనదంటూ ఏమీ లేని ఒక పేద తరుణ విధవరాలైన రాధాకృష్ణ అయి చేసింది. ఆమె మహోన్నత భక్తురాలు, భాగవతంలోని నీలాదేవి కుబ్జా వంటి మహాభక్తురాలు. రోజు భోజనానికి వెళ్తున్నాడు వామన్రావు పటేల్ రాధాకృష్ణ అయ్య వద్దకు. కన్నతల్లిలా కొసరి వడ్డిస్తుంది, తినిపిస్తుంది. ఆ రోజు సాయి సన్నిధిలో మసీదు మెట్లపై కూర్చుని ఉండగా టెలిగ్రామ్ వచ్చింది. వామన్ LLB పాస్ అయినట్లు. సంతోషంతో బాబా వద్దకు వెళ్ళి సాష్టాంగపడ్డాడు వామన్రావు. బాబా నవ్వుతూ ఆశీర్వదించి ఒక కలకొండ ముక్క పెట్టారు ప్రసాదంగా. బాబాకు నమస్కరించి బాబా సెలవు తీసుకుని రాధాకృష్ణ అయ్య వద్దకు వెళ్ళాడు. వామన్ భోజనం చేస్తూ ఆ ఆనందంలో తాను పాస్ అయినట్లు చెప్పాడు వామన్రావు. చాలా సంతోషం వామన్ అంది రాధాకృష్ణ అయ్యి. తర్వాత మెల్లగా అన్నది, సరిగా బాసింపట్టు వేసుకుని కూర్చోనాయనా, భోజనం చేయడం ఎలాగో సాంఖ్య యోగ శాస్త్రంలో చక్కగా వివరించబడింది అన్నది. అన్నం తినడం కూడా యోగంలో భాగం అంటే ఎలాగమ్మా అన్నాడు నవ్వుతూ. అతడికి ఈరోజు ఆనందంతో ఉక్కిరిబిక్కిరిగా ఉన్నది. అవునాయనా, అన్నం అనే ఆహారం కూడా ఒక గొప్ప వరం. అది తినడం కూడా యోగ ప్రక్రియే సుమా. నీకు ఈరోజు పరీక్ష పాస్ అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. కానీ సాయి మహారాజ్ ఇచ్చినట్లు చిన్న కలకండ ముక్క అయినా నీకు ఇచ్చి ఆశీర్వదించలేని అశక్తురాలిని, ఏమీ లేని నిరుపేదరాలిని సాయి మహారాజ్ ప్రసాదిస్తున్న భిక్ష స్వీకరిస్తున్నాను. అదే నా ఆహారం. సాయి మహారాజుకు ఎందరో తెచ్చే తెల్లని వస్త్రాలలో కొన్ని పెద్దవి ఎంపిక చేసి ఆయనే నాకు పంపిస్తారు. అవే అతుకులు వేసి కుట్టి, కొన్ని అతుకులు వేయక సరిపోయేవి కొన్ని నా చీరలుగా ధరిస్తున్నాను. నేను నా వెంట తెచ్చుకున్న 2 చీరలు చిరిగిపోయాయి. మిగిలినవి పేదలకు దానం చేశాను. ఇక నాకు బట్టలు ఎవరిస్తారు అని నేను ఆలోచించలేదు వామన్. కొండంత సాయి మహారాజు నా ఎదుట ఉండగా నాకు అన్న వస్త్రాలకు లోటేమిటి అంది రాధాకృష్ణ అయ్యి. ఆమె మాటలలో ఒక మహాకావ్యంలోని ఒకానొక అధ్యాయాన్ని అర్థం చేసుకున్నట్లుగా భావించిన వామన్రావు చేయి కడుక్కుని మరలా వచ్చి కూర్చున్నాడు. అమ్మా, నీ పాదాలంటి నమస్కరిస్తున్నాను. నాకిక ఆహారం తీసుకోవడంలో సాంఖ్యయోగ పద్ధతి బోధించు తల్లి అన్నాడు. నిజానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక విద్యాలయంలో తాను 1వ తరగతి విద్యార్థిలా అనిపించింది అతడికి. అలాగే నాయనా, విను. నీవు నీ పితామహుల శరీరాల నుండి ఉద్భవించిన ఆహార కణానివి. ఉచ్ఛ్వాస నిశ్వాస గాలివి, అవునా అంది రాధాకృష్ణ అయ్యి అతని ఎదురుగా పీట మీద భాసిం పెట్టి వేసుకుని కూర్చుని. అలాగా అన్నాడు వామన్ ఆశ్చర్యంగా, ప్రప్రథమంగా ఒకానొక వింత విషయం వింటున్నట్లు. అలాగా ఏమిటి? నువ్వే కాదు, మనందరం అంతే. ప్రతి ప్రాణి అంతే. నీ పితామహుల ఆహారం వారి రక్తంగా మారగా, వారు త్రాగిన జలం వారి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా శ్వాసగా మారగా, ఆ శ్వాస ఆ రక్తమాంసం శరీరాల నుండి వారి వారి వంశాలు వృద్ధి అయి మనం ఈనాడు సశరీరములుగా ఉన్నాము. అందుకే వారిచ్చిన శరీరంతో వారి శ్రాద్ధ రూపకర్మలలో వారి ఆహారం వారికి ఇస్తాము. జీవి పుట్టుకతోనే ఆకలి ప్రారంభమవుతుంది. శరీరంలోని 72,000 నాడీ సముదాయంలోనూ ప్రాకుతూ దశవిధ వాయువులు, దశవిధ అగ్నులు జ్వలిస్తాయి. వాటన్నిటి చక్రాలు ముద్రల దేవతా స్వరూపిణిలా, శక్తి స్వరూపిణులుగా శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో సర్వ సంక్షోభిణి, సర్వాకర్షిణి, సర్వసమ్మోహిని,
సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధికి, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి అంటూ చతుర్దశార చక్రంలోని 14 శక్తి స్వరూపిణులుగా వర్ణించాడు ఈశ్వరుడు. మరి ఈరోజు విన్నారు కదండి, రాధాకృష్ణ ఈ వామన్కి ఎలా చెబుతున్నదో. వామన్ పరీక్ష రాసి లా పరీక్ష పాస్ అయ్యి సాయి మహారాజ్కి వద్దకి వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకొని రాధాకృష్ణ అయ్య దగ్గరికి వస్తే భోజనం ఎలా చేయాలో తనకి నేర్పిస్తూ ఉంది. మన పుట్టుక మన పితామహుల శరీర కణాల నుంచి వచ్చిన ఆహార కణాలు అని, ప్రతి జీవి కూడా వాళ్ళ ఆహారం రక్తంగా మారి వారు త్రాగిన జలం కూడా మన శ్వాస నిశ్వాసలుగా మారి ఆ రక్తమాంసం ఆ శరీరాల నుండి వచ్చి మన శరీరాలుగా మారుతాయని చెప్పిననేసి, జీవి పుట్టుకతోనే ఆకలి ప్రారంభమవుతుందని, మన చక్రాలన్నీ కూడా శ్రీదేవి ఖడ్గమాలలో ఉన్న 14 చక్రాల్లోని 14 శక్తి స్వరూపిణులుగా వర్ణించినట్టుగా అమ్మ వామన్కి చెబుతుంది. మరి ఇంకా కొన్ని విషయాలు రేపటి రోజున తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.